పథకాలు. సో అన్ని పథకాలు వచ్చేటి వస్తున్నాయి. తర్వాత మనకి ఇక్కడ ఏం లాస్ అయితే లేవు. సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. తర్వాత క్రిస్టియన్ మైనారిటీ కూడా ఉన్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్టీకే సీమన్ పార్టీ ఓట్ బ్యాంకు 8% ఉంటాయండి. 8% ఎన్టీకే సీమన్ పార్టీది ఉండే. అతడు కోర్ తమిళ్ సంబంధించిన పార్టీ. అది ఇప్పుడు మీరు చూడండి 3%కి వచ్చేసింది. కంప్లీట్గా సీమన్ పార్టీ 5% ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందంటే విజయ్ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇట్లా ప్రతి క్యాలిక్యులేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరు అంటే మంచి మంచి మినిస్టర్స్ కూడా ఇలా ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చేసింది. అంటే ఎవరు గెస్ చేయలేదని అనం కానీ ఈయనే వీళ్ళ ఓటు చీల్చి తీసుకుంటారా అనేది ఫస్ట్ అందరు సఫాలిస్టులు చెప్పింది. కానీ అందరు కలిసి ఆయనకే ఓటేసినారు. విజయ్ ఎవరు స్ప్లిట్ చేస్తారు అనే దాని మీద అందరు ఫోకస్ పెట్టినారు. కానీ ఇక్కడ ఈ అన్ని పార్టీలను కనుక అన్ని తీసుకుపోయి విజయ్ కేస్తారు అనేటువంటిది ఏది కూడా గ్రహించలేదు. నేను ఎవరి సంస్థను తప్పుపట్టిన ఒక్కొక్కసారి ఏమైతే ఓసారి అటు అవుతుంది, ఓసారి ఇటు అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం ట్రెండ్ను ఐడెంటిఫై చేసేటంలో మాత్రం ఐమాక్సిస్ ఇండియా వాళ్ళు పర్ఫెక్ట్గా చేసినారంటే వస్తుంది అని చెప్పేసి. కాకపోతే డిఎంకే ఇంత ఘోరంగా పడిపోతుంది అనేటువంటి విషయం ఎవ్వరు కూడా గెస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాంపెయినింగ్ స్టైల్ కానీ, వాళ్ళ కూటమి కానీ, వాళ్ళ ప్రచారం కానీ ఉంది. బీజేపీ వాళ్ళు కూడా తమిళనాడు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే పళనిస్వామి గారికి అవుట్ రైట్కి ఇచ్చేసినారు. ఏది మొత్తం చేతిలో పెట్టేసినారు. మన సైడ్ నుంచి ఇప్పుడు అన్నమలే కానీ మొత్తం పక్కా పెట్టేసినారు. ఎలక్షన్స్ టైంలో వీళ్ళకి ఇచ్చిన 28 టికెట్లు ఏదైతే ఉన్నాయో ఓడిపోయే టికెట్లు ఇచ్చినారు. బీజేపీ ఎన్ని గెలుస్తారు చూడాలి. 4 మ్యాక్స్ ఛాన్స్ ఉంటుంది, 4-5 కంటే ఎక్కువ మనకు బ్రేకప్ రావాలి. బ్రేకప్ వస్తుంది. ఇది క్లియర్ అండి.